ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 15వ వచనము. త్రాగడానికి నీరు లేని టైంలో ఇశ్రాయేలీయుల సనుగులు తాళలేని మోషే యెహోవాను మొరపెట్టగా దేవుడు బండను చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి త్రాగడానికి నీళ్ళిచ్చాడు. సముద్రం ఎంత ఉంటుంది? కొలవలేనంత ఉంటుంది. ఒకవేళ కొలిచినా తరగలేనంత, ఇంకలేనంత ఉంటుంది కదా. అంతటి సమృద్ధి ఇచ్చాడు వారికి. ఈనాడు నీ జీవితంలో కూడా నీరు రాకుండా ఆపే బండలు ఎన్నో ఉండి ఉంటాయి. సమస్యలు, బాధలు, వ్యాధులు, నిరుత్సాహం, శాంతి లేకపోవడం, ఇలాంటి బండలు ఎన్నో ఉండి ఉంటాయి. ఆ రోజు మోషే నీటి కొరకు మొరపెట్టినట్టు నువ్వు కూడా మొరపెట్టు. నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించు. పూర్ణ హృదయంతో ఆయన కొరకు నిలబడు. నువ్వు పడే ప్రతి బాధ ఆయన చూడట్లేదు అనుకుంటున్నావు. ప్రతిదీ చూస్తున్నాడు ఆయన. నిరీక్షించు. తగిన సమయంలో నిన్ను హెచ్చించి ఊహించలేనంత సమృద్ధిని నీ జీవితంలో కలుగజేయబోతున్నాడు. విశ్వసించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.